వివాహము అన్ని విషయములలో ఘనమైనది. హెబ్రీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయము 4వ వచనము. Let marriage be held in honor by all. Letter to the Hebrews, chapter 13, verse 4. ప్రియ ఆత్మీయులారా, 2025వ సంవత్సర జూబిలీ కానుకగా ఈ గీతమును భగవంతుని మహిమార్థమై మా కుటుంబముపై కురిపించిన అనంత ఆశీస్సులకు కృతజ్ఞతగా, నూతనంగా వివాహ అంతస్తులో అడుగిడుతున్న ప్రశాంత్, నవ్యశ్రీని కలకాలము 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా ఫలింపచేయమని ఆ భగవంతునికి అంకితం చేస్తూ ఉన్నాము. ఇట్లు మీ ఆత్మీయ గురువు ఫాదర్ యాసారపు జోజిబాబు. వివాహమన్నది అన్ని విషయములలో ఘనమైనది. దీవించుమా నవవరుడు ప్రశాంతును చిరకాలం నీ శాశ్వత ప్రేమతో ఆశీర్వదించుమా నవవధువు నవ్యశ్రీని కలకాలం నీ దివ్య సన్నిధిలో దీవించుమా నవవరుడు ప్రశాంతును చిరకాలం నీ శాశ్వత ప్రేమతో ఆశీర్వదించుమా నవవధువు నవ్యశ్రీని కలకాలం నీ దివ్య సన్నిధిలో పితదేవా పవిత్రపరచుము ఈ బంధము, సుతదేవా స్థిరపరచుము ఈ జంటను, ఆత్మదేవా ఫలింపజేయుము ఈ కుటుంబమును, ఆ తిరు కుటుంబము వలెను, ఆ తిరు కుటుంబము వలెను. దీవించుమా నవవరుడు ప్రశాంతును చిరకాలం నీ శాశ్వత ప్రేమతో ఆశీర్వదించుమా నవవధువు నవ్యశ్రీని కలకాలం నీ దివ్య సన్నిధిలో. మూడు ముళ్ళ బంధముతో మూడు ముళ్ళ బంధముతో దైవ సాక్షిగా చిరకాలము, మూడు ముళ్ళ బంధముతో దైవ సాక్షిగా చిరకాలము పయనింప ప్రార్థింప ప్రేమించుట నేర్పించుము, పయనింప ప్రార్థింప ప్రేమించుట నేర్పించుము. దీవించుము దీవించుము ఆ తిరు కుటుంబము వలెను, ఆ తిరు కుటుంబము వలెను. దీవించుమా నవవరుడు ప్రశాంతును చిరకాలం నీ శాశ్వత ప్రేమతో ఆశీర్వదించుమా నవవధువు
శ్రీని కలకాలం నీ దివ్య సన్నిధిలో. ఏడడుగుల పయనంలో ఏడడుగుల పయనంలో దైవ సాక్షిగా కలకాలము. ఏడడుగుల పయనంలో దైవ సాక్షిగా కలకాలము. ఓర్పుతో నేర్పుతో ఒకరికొకరు తోడుగా, ఓర్పుతో నేర్పుతో ఒకరికొకరు తోడుగా జీవింపజేయుము, జీవింపజేయుము. ఆ తిరు కుటుంబము వలెను, ఆ తిరు కుటుంబము వలెను. దీవించుమా నవవరుడు ప్రశాంతును చిరకాలం నీ శాశ్వత ప్రేమతో. ఆశీర్వదించుమా నవవధువు శ్రీని కలకాలం నీ దివ్య సన్నిధిలో. పితదేవా పవిత్రపరచుము ఈ బంధము, సుతదేవా స్థిరపరచుము ఈ జంటను. ఆత్మదేవా ఫలింపజేయుము ఈ కుటుంబమును. ఆ తిరు కుటుంబము వలెను, ఆ తిరు కుటుంబము వలెను. దీవించుమా నవవధు ప్రశాంతును చిరకాలం నీ శాశ్వత ప్రేమతో. ఆశీర్వదించుమా నవవధు నవ్య శ్రీని కలకాలం నీ దివ్య సన్నిధిలో.